హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ శివ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాతకి ఒక లాంగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వస్తున్నాను. అది కూడా హెల్దీ రెసిపీతో అయితే నేను మీ ముందుకైతే వస్తున్నాను. వీడియో ఏంటి అంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు అన్నమాట. చాలా హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా రోజులు అవుతుంది కదా, ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మనమైతే ఈ హెల్దీ లడ్డును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసుకుందాం. దీనికోసం అయితే మనము కాజు, బాదం, అలాగే పల్లీలు, ఉలవలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, అలాగే కొన్ని నువ్వులు, అలాగే ఖర్జూర, బెల్లం అయితే వాడుతున్నామండి. ఇవన్నిటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. చూసిరు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు చేయండి. కొంచెం దోరగా నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత వీటన్నింటిని కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా చూసిరు కదా, సత్తులాగా అండి, ఒక పిండిలాగానైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇవైతే వేయించుకున్నటువంటి నువ్వులు, అలాగే బెల్లం కూడా యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే టేస్ట్ కోసం అండి. తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. డైట్ చేసే వాళ్ళు ఈ గింజలన్నిటిని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తింటారు కదా, కొందరికి కష్టంగా తింటారు, అంటే తినడానికి ఇబ్బంది కూడా పడతారు. ఇట్లా లడ్డు చేసుకొని తింటేనైతే ఈజీగా టేస్టీగా తినేయచ్చు. ఎందుకంటే ఇందులో ఖర్జూర అండ్ బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి మంచిగా టేస్టీగా ఉంటుంది. చూసిరు కదా, ఇవన్నిటిని కూడా మిక్సీ పట్టుకొని ఒక పౌడర్ లాగానైతే చేసుకోవాలి. ఈ లడ్డూను మనము రోజు ఒకటి తీసుకుంటే హెయిర్ గ్రోత్కి కానీ, ఇట్లా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కానీ, బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా మంచిగా సక్రమంగా అందుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్లో మనము ఎటువంటి పంచదార కానీ ఆయిల్ అయితే వాడట్లేదు కదా, అందుకే అండి హెల్దీగా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు. చాలా హెల్దీ రెసిపీ అని అయితే చెప్తా నేనైతే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ విధంగా అన్నిటిని కూడా పొడిలాగా చేసుకొని దాంట్లో బెల్లము అలాగే ఖర్జూరను కూడా కలిపి మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డులాగా ఇట్లా మనము లడ్డులాగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని డైలీ తినొచ్చు, రోజుకొకటైనా తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అన్ని గింజలను ఒక్కొక్కటిగా పొడి చేస్తూ అన్నీ మిక్స్ చేసి ఇట్లనైతే ఒక బేషన్లో వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. చూసిరు కదా, మళ్ళీ ఆ పొడైన దాంట్లో మళ్ళీ మనం బెల్లం యాడ్ చేస్తున్నాము. బెల్లం యాడ్ చేసి ఒక్కసారి మిక్సీ పడితే ఏంటంటే మొత్తం మిక్స్ అవుతుంది, మనకు లడ్డు కట్టనీకి మంచిగా వస్తుంది అన్నమాట. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది పొడి. చూసిరా, ఈ విధంగా వచ్చిన దాంట్లో మళ్ళీ దీంట్లో కొంచెం ఖర్జూర వేసి కూడా పడుతున్నాను. ఖర్జూర ఉన్న బెల్లం ఉంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అన్నమాట లడ్డు. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. చూసిరా, ఇప్పుడైతే అన్నీ కలిపి ఈ విధంగానైతే లడ్డూలాగా చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా మిక్స్డ్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా హెల్దీ. రోజుకు ఒక లడ్డు 2 లడ్డూలు తింటే సరిపోతుంది. మంచి ప్రోటీన్ అందుతుంది. ఎముకల దృఢత్వంలో, అలాగే ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకు, అలాగే బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియోస్ తీయక. ఇక నుంచి అయితే లాంగ్ వీడియోస్ తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిరా, ఈ విధంగానైతే లడ్డూలన్నీ రెడీ అయిపోయినాయి. ఒక బాక్స్లో పెట్టి స్టోరేజ్ చేసుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటుందండి, ఒక 1 మంత్ దాకా అట్లా నిల్వ ఉంటుంది. ఎందుకంటే మనము ఎటువంటి పంచదార కానీ ఎటువంటిది కూడా వేయలే కదా, ఇట్లా స్టోరేజ్ చేసుకుంటే ఒక నెల వరకు కూడా మంచిగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మరి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.